హాయ్ ఫ్రెండ్స్. ఈరోజుటి వీడియో వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఖచ్చితంగా చూడండి. మనం మోడల్ పేపర్స్ అయితే అంటే ప్రీవియస్ పేపర్స్ అయితే డిస్కస్ చేద్దాం. మనకి ఇంతకుముందు డిఎస్సి 2018 టీఆర్టీ పేపర్ ఇది. దీని గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టెట్ కంబైన్ టీఆర్టీ 2018 పేపర్ ఇది. వాటిలో క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంది అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ జీకేకి సంబంధించింది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అమర్త్య సేన్ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 1988 ఇన్ దిస్ ఫీల్డ్. అమర్త్య సేన్కి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది 1998లో. ఏ ఫీల్డ్లో రావడం జరిగింది అన్నాడు. ఆన్సర్ వచ్చేసరికి ఎకనామిక్స్లో అంటే ఆర్థిక శాస్త్రంలో ఇవ్వడం జరిగింది. ఇది జీకేకి సంబంధించిన క్వశ్చన్. అంటే మనం ఇలాంటి స్టాటిక్ జీకే క్వశ్చన్స్ కూడా చూసుకోవాలని అడతాం ప్రీవియస్ పేపర్ చూస్తే. నెక్స్ట్, ద కంప్యూటర్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఎవరు అంటే కంప్యూటర్ని ఎవరిని కనిపెట్టారు. ఇచ్చిన ఆప్షన్స్లో ఫారడే, మ్యాక్స్వెల్, బబ్బేజీ, బిల్ గేట్స్. ఆన్సర్ వచ్చేసరికి బబ్బేజీ. ఎవరు? చార్లెస్ బబ్బేజీ. ఏ సంవత్సరంలో? ఖచ్చితంగా ఐటీకి సంబంధించిన సిలబస్ ఉంది. అలాగే ఇంతకుముందు ఐటీ సిలబస్ లేకున్నా కూడా ఐటీ క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఐటీ సిలబస్ ఉంది, ఇంకా కొంచెం డెప్త్గా అడుగుతాడు. నెక్స్ట్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాజ్ సెటప్ ఇన్ ద ఇయర్. సాయ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1964, 1978, 1984, 1988. సాయ్ వచ్చేసరికి 1984లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్, ద నేషనల్ వెల్ఫేర్ ఫండ్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్ వాజ్ సెటప్ ఇన్ ద ఇయర్. అంటే మనకు కొన్ని స్కీమ్లు ఉన్నాయి. మన స్కీమ్స్లలో ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్కు కొన్ని స్కీమ్లు అనేవి ఉండేవి. అది ఏ ఇయర్లో వేసిండ్రో అది కొన్ని సంవత్సరాలకు మళ్ళీ తీసేయడం జరిగింది. అది ఏ ఇయర్లో అన్నాడు. ద నేషనల్ వెల్ఫేర్ ఫండ్ ఆఫ్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్ వాజ్ సెటప్ ఇన్ ఇయర్. ఆన్సర్ 1972, 1980, 1982, 1990. ఆన్సర్ వచ్చేసరికి 1982. అంటే ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకు స్కీమ్ అన్నట్టు, ఏదో ఆర్థిక సహాయం లాగా. అది ఏది అంటే ఈ 1982లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సివి రామన్ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్. సివి రామన్కు ఏ ఇయర్లో నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది? 1930. వరల్డ్ కప్ క్రికెట్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్. అంటే వరల్డ్ కప్ క్రికెట్ అనేది ఏ ఇయర్లో ప్రారంభమైంది? 1964, 68, 75, 83. ఆన్సర్ వచ్చేసరికి 1975లో. రీసెంట్గా వచ్చిన వరల్డ్ కప్ గురించి, ఫేమస్ వరల్డ్ కప్ల గురించి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం 1990 నుంచి 2018, అలాగే రీసెంట్గా జరిగిన తెలంగాణ డిఎస్సి మోడల్ పేపర్స్ కూడా ఎవరైతే మన టెస్ట్ సిరీస్ తీసుకుంటారో వాళ్ళకైతే ఇవి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంది. వాళ్ళకు డిఎస్సి ఎగ్జామ్ అయ్యే వరకు మా వంతుగా మాకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే వాళ్ళకు సజెషన్స్ ఇవ్వడం, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడము వాళ్ళతో పాటు అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళకి సపరేట్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మా టెస్ట్ సిరీస్ తీసుకుంటారో పీడిఎఫ్స్ డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఒకరికి మాత్రం మిగతా వాళ్ళకి షేర్ చేస్తే పోతాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే వాళ్ళకి తీసుకున్న వాళ్ళకు మొత్తం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం ఇంకో సపరేట్ డిఎస్సి వరకు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా ఇళ్ళపైన కూడా అందరం క్లారిటీ చేసుకొని క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇక మనము 7th క్వశ్చన్. ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్విమ్ అక్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్ ఈజ్. అంటే మొదట ఇంగ్లీష్ ఛానల్ ఈదిన వాళ్ళు ఎవరు? ఏ సారథి సేన్, 2 మిలిందా దాస్, 3 ఆర్తి సాహా, 4 మీనాక్షి పహజా. ఆన్సర్ వచ్చేసరికి ఆర్తి సాహా. నెక్స్ట్ 8th క్వశ్చన్. దిస్ కంట్రీ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కార్పొరేషన్. సార్క్ దేశంలో ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారు, లేటెస్ట్గా వచ్చిన ఇలాంటి వాటి మీదనే జీకేలో స్టాండర్డ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అలాగే ఏ 2 దేశాల మధ్య ఎటువంటి ఒప్పందాలు జరిగినాయి, ఆర్మీకి ఏ ఒప్పందాలు జరిగినాయి, వీటి మీదనే జీకే క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇవైతే బాగా చూసుకోవాలి. ఆన్సర్ వచ్చేసరికి మయన్మార్. నెక్స్ట్, ద ఇండికేషన్ ఆఫ్ డబ్ల్యూఏపీ స్టాండ్స్ ఫర్. అంటే మన బిట్స్లో కూడా ఇవ్వడం జరిగింది. మన డిఎస్ మనం ఇచ్చిన టెస్ట్ పేపర్లో డబ్ల్యూఏపీ అంటే ఏంది? వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్. డబ్ల్యూఏపీ స్టాండ్స్ ఫర్ వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ రీజనల్ పిన్ కోడ్ జోన్స్ ఇన్ ఇండియా. ఎన్ని పిన్ కోడ్ జోన్స్ ఉన్నాయి మన ఇండియాలో? మొత్తం వచ్చేసరికి 8. నెక్స్ట్ ఇక్కడ నుంచి మన కంటెంట్ స్టార్ట్ అవుతుంది.
ద క్యాస్ట్ సిస్టమ్ నాట్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సెంటర్స్ బై లెర్నింగ్. అంటే ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ అంతా ప్రభావితం చేయలేదు, ఎడ్యుకేషన్కు ప్రభావితం చేసింది. ఎక్కడి నుంచి ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థను స్టార్ట్ అయింది? ఏ వేదిక్ పీరియడ్, బుద్ధిస్ట్, నాగసేన, నాగార్జున. బుద్ధిస్ట్. నెక్స్ట్ 12th క్వశ్చన్, ద డామినేషన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అప్పర్ క్యాస్ట్ సిస్టమ్ ఎక్సైజ్ ఆన్ ద కరిక్యులమ్ ఆఫ్. అంటే ద డామినేషన్ ఇన్ఫ్లుయెన్స్ అప్పర్ క్యాస్ట్ అంటే పెద్ద కులాలు, మేము ఈ కులము, మీరు ఆ కులము, మాది ఇదే పెద్ద కులము, ఇప్పుడున్న కుల వ్యవస్థ ఉంది, ఆ కులంలో మా కులమే పెద్ద అని. అప్పుడు కుల వ్యవస్థ అనేది బాగుండదు. అది ఏ కాలం నుండి ఎవరు డామినేషన్ చేస్తుర్రు? ఏ 1 మెడివల్ స్టడీస్, 2 నలంద స్టడీస్, 3 వేదిక్ స్టడీస్, 4 బుద్ధిస్ట్ స్టడీస్. ఆన్సర్ వచ్చేసరికి వేదిక్ స్టడీస్ అంటే బ్రాహ్మణ. నెక్స్ట్ 13th క్వశ్చన్, ద అధర్వణ వేద ప్రైమరీ డీల్స్ విత్. అంటే మనకు వేదాలు ఉంటాయిగా, ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వణ వేదం అనే ఈ వేదాల్లో అధర్వణ వేద ముఖ్యంగా దేని గురించి చెప్తుంది? 1 సాక్రిఫైస్ త్యాగం గురించి, 2 ప్రైజ్ అంటే పొగడత గురించి, 3 మ్యూజిక్, 4 వచ్చేసరికి మెడికల్ సైన్సెస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది అధర్వణ వేదం. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఫర్ ద ఫస్ట్ టైం official money 1 lakh rupees each year was allotted to expand the education of Indians under this act commission. అంటే ఇది మనకు కమిషన్స్లో ఉన్నాయి కదా, ఆ కమిషన్లో ఫస్ట్ టైం అఫీషియల్ మనీ 1 lakh rupees ఈచ్ ఇయర్ వాజ్ allotted to expand the education of Indians. అంటే 1 లక్ష రూపాయలు కేటాయించి ఇండియన్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో విద్యను డెవలప్ చేయాలని ఓ కమిషన్ ద్వారా ఇచ్చింది. అదే కమిషన్. 1 చార్టర్, 2 ఆర్యూసి, 3 ఐడియా, 4th వుడ్స్ డిస్పాచ్. ఆన్సర్ వచ్చేసరికి చార్టర్ చట్టం ద్వారా 1 లక్ష రూపాయలు కేటాయించి ఇండియాలో ఎడ్యుకేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ద ఇంటర్ యూనివర్సిటీ బోర్డ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ డిసిజన్ టేకెన్ ఎట్ ద ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ ఇన్ షిమ్లా. అంటే ఇంటర్ యూనివర్సిటీ బోర్డ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ద రిజల్ట్ ఆఫ్ డిసిజన్ టేకెన్ ఫస్ట్ కాన్ఫరెన్స్ వైస్ ఛాన్సలర్స్ ఇన్ షిమ్లా. అంటే ఫస్ట్ ఒక ఒప్పందం చేసుకున్నారు వైస్ ఛాన్సలర్ ఎక్కడ, షిమ్లాలో. దేని గురించి అంటే ఇంటర్ యూనివర్సిటీ బోర్డు వచ్చిన రిజల్ట్ వల్ల దానికోసం ఒక కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. అది ఎప్పుడు అని అడిగింది. ఆన్సర్ వచ్చేసరికి మే 1924. నెక్స్ట్ 17th క్వశ్చన్, ద ఫస్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ బై దిస్ గవర్నర్ జనరల్ ఆన్ 3rd February 1882. అంటే ఇక్కడ ఫస్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది ఒకటి అపాయింట్మెంట్ చేసింది గవర్నర్ జనరల్ని 3rd February 1882లో. ఎవరిని? ఫస్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అపాయింట్మెంట్ చేసింది. ఎవరిని అపాయింట్మెంట్ చేసింది? 1 లార్డ్ హర్టాగ్, 2 లార్డ్ రిప్పన్, 3 లార్డ్ హంటర్, 4th లార్డ్ వుడ్స్. ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ రిప్పన్ని ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఫస్ట్ అపాయింట్మెంట్ చేసింది గవర్నర్ జనరల్గా 3rd February 1882 లార్డ్ రిప్పన్. నెక్స్ట్ 18th క్వశ్చన్, రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ వాజ్ లాంచ్డ్ ఆన్ 9th July 2015. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ అనేది 9th July 2015లో ఎవరు ప్రారంభించారు? ఏ 1 ఏబి వాజ్పేయి, 2 ఏపీజే అబ్దుల్ కలాం, 3 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, 4 ఫార్మర్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ. ఆన్సర్ వచ్చేసరికి ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ 19th క్వశ్చన్, ద హార్టాగ్ కమిటీ రికమెండేషన్ అబౌట్ డాష్ వర్ రిమార్కబుల్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ సర్ ఫిలిప్ హార్టాగ్. అంటే హార్టాగ్ కమిటీ సూచనల మేరకు అబౌట్ డాష్ వర్ రిమార్కబుల్ అండర్ చైర్మన్షిప్ ఆఫ్ సర్ ఫిలిప్ హార్టాగ్. అంటే హార్టాగ్ కమిటీ ఒక రికమెండ్ చేసిన సూచనల మేరకు ఈ చైర్మన్షిప్లో వీళ్ళకు ఈ ప్రాధాన్యత ఇవ్వాలి సార్ ఫిలిప్ హార్టాగ్ ప్రకారం అని అడిగింది. దేనికి ప్రాధాన్యత అంటే ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్, సమానత్వంగా ఉండాలి విద్య, టీచర్ ఎడ్యుకేషన్, 3rd టీచర్ ఎంపవర్మెంట్, 4th ఫీమేల్ ఎడ్యుకేషన్. మహిళల విద్య కోసం అయితే ఇవ్వడం జరిగింది ఏదంటే హార్టాగ్ కమిటీ. ఫస్ట్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ హెల్డ్ ఆన్ దిస్ కంట్రీ. అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ స్పోర్ట్స్ సైకాలజీ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ స్పోర్ట్స్ సైకాలజీ
1 1965 Rome, 2 1920 Berlin, 3 1872 జర్మనీ, 4th 1969 రష్యా. ఆన్సర్ వచ్చేసరికి 1965 రోమ్. నెక్స్ట్ 22nd, ద సెంట్రల్ ఫ్యాక్టర్ ఇన్ ద ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లెర్నింగ్ ఈజ్. ద సెంట్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అంటే నేర్చుకోవడానికి ఒక ముఖ్య కారకం అంటున్నట్టు అది ఉంటేనే విద్య అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. 1 భయం ఉండాలన్నా, 2 స్ట్రెస్ ఉండాలన్నా, 3 యాంగ్జైటీ ఉండాలన్నా, 4th మోటివేషన్ ఉండాలి. విద్యకు అనేది అభివృద్ధి చెందాలంటే, మంచిగా ఎదగాలంటే ప్రేరణ అనేది, మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మోటివేషన్ ఎన్ని రకాలు వాటి అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ 23rd క్వశ్చన్, సోషల్ మోటివ్స్ ఆర్ కాల్డ్. ఫస్ట్ ప్రైమరీ మోటివ్స్, సెకండరీ మోటివ్స్, నేచురల్ మోటివ్స్, ఫిజియోలాజికల్ మోటివ్స్. అంటే మనకు మోటివ్స్ అంటే ప్రేరణలు ఉన్నాయి కదా, అందులో 2 రకాలు ఉన్నాయని చెప్పినాం. అందులో ప్రైమరీ మోటివ్ ఏది, సెకండరీ మోటివ్ ఏది కూడా చూసుకోవాలి. దాంట్లో ఈ సోషల్ మోటివ్ అంటే సాంఘికరణంగా, అంటే నీకు పైసలు ఇస్తా, నీకు బహుమతులు ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా, నేను ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పి నిన్ను మోటివ్ ప్రేరణ చేస్తుంటారు. అది ఏ దాని కిందకి వస్తుంది అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూస్తే సోషల్ మోటివ్ ఏ దేనికి వస్తుంది, సెకండరీ మోటివ్స్ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 24th క్వశ్చన్, రీక్రియేషన్ థియరీ ఆఫ్ ప్లే వాజ్ ప్రొపౌండెడ్ బై జర్మన్ స్కాలర్. రీక్రియేషన్ అంటే వినోదాత్మక సిద్ధాంతం ఉంది కదా, అది ఎవరు ప్రతిపాదించారు? అతడు ఒక జర్మన్ విద్యావేత్త. అతని పేరేంది? 1 కార్ల్ గ్రూస్, 2 స్కిల్లర్, 3 స్టాన్లీ హాల్, 4 లజరస్. వినోదాత్మక సిద్ధాంతాన్ని ఎవరు చేశారంటే లజరస్. 25th క్వశ్చన్, దిస్ రిఫర్స్ టు వర్కింగ్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఆర్గానిజం అండ్ ద ఇండివిజువల్. అంటే ఇక్కడ దిస్ రిఫర్స్ వర్కింగ్ అండ్ ఫంక్షనింగ్ అంటే పని చేయడము, ఇది చేయడం ఒక వ్యవస్థలో అని చెప్తుంది. అది ఏం చేయాలి ఖచ్చితంగా. దిస్ రిఫర్స్ టు ద వర్కింగ్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఆర్గానిజం అండ్ ఇండివిజువల్. 1 డెవలప్మెంట్, 2 గ్రోత్, 3 మెచ్యురేషన్, 4 ఎవల్యూషన్. అంటే దీన్ని బట్టి చూసుకుంటే మనకు డెవలప్మెంట్ అయితే కరెక్ట్ ఆన్సర్. ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మెంటల్ డెవలప్మెంట్ ఈజ్ నేమ్డ్. ఫస్ట్ స్టేజ్ ఏది? చైల్డ్హుడ్, ఇన్ఫాన్సీ, అడాలసెన్స్, మెచ్యూరిటీ. ఆన్సర్ వచ్చేసరికి శైశవ దశ, నవజాత శిశువు అని, బాల్య దశ అని, కౌమార దశలు అని ఉంటాయి కదా. అందులో ఫస్ట్ స్టేజ్ ఏది? మెంటల్గా డెవలప్మెంట్. ఏ డెవలప్మెంట్? మెంటల్ డెవలప్మెంట్గా, మానసికంగా ఎప్పుడు డెవలప్మెంట్ అయితే ఏ స్టేజ్ అంటే ఇన్ఫాన్సీ. నెక్స్ట్, the teacher must arrange the subject matter to be taught in proper sequence. In this type of preparation in presentation technique. అంటే ఓ టీచరు ముందే ఖచ్చితంగా సబ్జెక్ట్ డీల్ చేసే ముందు ఒక ప్రాపర్గా ఓ టెక్నిక్గా రేపు ఏం చెప్పాలి అంటే ముందే బిఫోర్ అనేది ఉండాలి. అంటే మనము ఏదైతే లెసన్ ప్లాన్ ఎప్పుడు చేసుకుంటాం, ఒక రోజు ముందు చేసుకుంటామా ప్రిపేర్, ఒక రోజు ముందే మనము ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకునేది ఏ విధంగా ఉండాలి, అట్రాక్టివ్ అన్నీ మనము చూసుకొని ఈక్వల్ అన్ని మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోవాలి ఒక సీక్వెన్స్లో. అది ఏది అని అడిగింది ఇక్కడ. 1 టెక్నికల్, 2 పర్సనల్, 3 ప్రజెంటేషన్, 4th గ్రూప్. ఆన్సర్ వచ్చేసరికి టెక్నికల్. అంటే నువ్వు ఏదైతే టీచ్ చేయాలనుకున్నా ఒక ప్రాపర్గా ఒక సీక్వెన్స్లో నువ్వు ప్రిపరేషన్ చేసుకున్న ప్రజెంటేషన్ టెక్నిక్ టెక్నికల్ ప్రిపరేషన్ ఆర్ టెక్నికల్ ప్రజెంటేషన్ అంటారు. నెక్స్ట్ 28th క్వశ్చన్, the learning capacity can be described by this stage in typical learning curve. అంటే ఇక్కడ ఏమన్నా లర్నింగ్ కెపాసిటీ కెన్ బి డిస్క్రైబ్డ్ బై ది స్టేజ్ ఇన్ టైపికల్ లర్నింగ్ కర్వ్. అంటే నీకు వక్రరేఖలు ఉంటాయి కదా మన డిఎస్సి మన సిలబస్లో అభ్యాసన వక్రరేఖలు. ఇక్కడ ఏదైతే డిస్క్రైబ్డ్ స్టేజ్ ఒక కర్వ్ ఉంటుంది, అది లాస్ట్ చివరిగా ఎంతవరకు ఏది ఎండ్ అయిపోతుంది మనకు ఉండయి. పీఠభూమి దశ అని, అలాగే శారీరక హద్దు అని, అలాగే చాంచల్య దశ అని, ప్రారంభ స్ఫూర్తి అని, ఏవైతే ఈ అభ్యసన వక్రరేఖలు ఉన్నాయో ఏది పూర్తిగా కరువు వచ్చి అక్కడ ఎండ్ అయిపోతుంది అని అడిగారు. ఏ ఇనీషియల్ స్ఫూర్తి అంటే ప్రారంభ స్ఫూర్తి, 2 ఫిజియాలజికల్ లిమిట్ అంటే శారీరక హద్దు, 3 సెకండరీ రెండో స్ఫూర్తి రెండో ప్రారంభం, 4th ప్లాటూ దశ అంటే పీఠభూమి దశ. ఇక మొత్తం కరువు వచ్చేసరికి మనకు శారీరక హద్దులో పూర్తి ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ 29th క్వశ్చన్, రైట్ డౌన్ ద ఫార్ములా టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గివెన్ ఇన్ లోయర్ ఆఫ్ వెన్ దేర్ ఆర్ ఆడ్ నెంబర్ ఆఫ్ బాయ్స్. అంటే ఇక్కడ ఏముండు ఫార్ములా రాయమని,
నెంబర్ ఆఫ్ బాయ్స్ బి గివెన్ లోయర్ ఆఫ్ వెన్ ఆడ్ నెంబర్ ఆఫ్ బాయ్స్. ఆడ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏ ద్వారా బాయ్స్ని కనుక్కుంటాం ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు. ఆన్సర్ వచ్చేసరికి ఎన్బి ప్లస్ 1/2. ఎన్బి ప్లస్ 1/2. 13th question. Sorting of the teams and fitting them in the fixtures so that stronger teams do not meet in the earlier round is known as. అంటే ఫస్ట్ ఏమంటుందంటే సార్టింగ్ చేస్తాం. ఎగ్జాంపుల్ మన క్రికెట్ మ్యాచ్ చేస్తే ఫస్ట్ చిన్న చిన్న దేశాలు ఏవైతే ఐర్లాండ్ చిన్న చిన్న దేశాలు అంటే వాటికి పోటీ వాటికి మనకు పెడితే ఏమవుతుందంటే మనం ఈజీగా గెలిచేస్తాం. అలాంటప్పుడు ఫిక్చర్స్ స్ట్రాంగర్కు ఒకదానికి ఈక్వల్ వాటి బలాల మధ్య టీంలను చూసుకొని కరెక్ట్ ఫిట్టింగ్ చేయాలి. వాటిని ఎర్లియర్ లేదనుకో చిన్న చిన్న టీంలకి ఎడితే చిన్న టీం పెద్ద టీం అనేది ఎడితే తొందరగా మనం గెలిచి ముందుకు వెళ్ళిపోతాం. ఆ విధంగా కాకుండా సార్టింగ్ చేసి ఫిక్చర్ చేసి స్ట్రాంగ్ టీమ్స్కు కలవకుండా చేసి దాన్ని ఏమంటారు, ఆ పద్ధతిని ఏమంటారు? బాయా, ఫిక్చర్సా, సీడింగా, ఎలిమినేషన్? సీడింగ్. ఈరోజు అయితే మనం ఒక 30 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసినాము. రేపటి వీడియోలో ఏం చేద్దామంటే మిగిలిన క్వశ్చన్స్ అయితే మనము డిస్కస్ చేద్దాం. 2018 పేపర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో మోడల్ పేపర్ అయితే డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఖచ్చితంగా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎవరికైతే టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే PDF ఫార్మాట్లో వాళ్ళైతే మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.